పంచాంగంలో భాగంగా మనం తిథుల గురించినటువంటి ప్రస్తావన చేసుకున్నాం. దానిలో భాగంగా చవితి తిథి గురించి అంతకుముందు పోస్ట్లో చెప్పడం జరిగింది. అసలు తిథులంటే ఎలా వచ్చినాయి, తిథులకి కూడా ఒక కథ ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవాలి మనం. బ్రహ్మ యొక్క క్రోధం నుంచి అగ్ని పుట్టాడు మొట్టమొదటగా. అప్పుడు అగ్ని అన్నాడు, పితృపాద, నా ఖ్యాతి విశ్వమున వ్యాపించుటకు గాను నాకొక తిథిని ఏర్పాటు చేయి అన్నాడు. అందరికన్నా తొలుత పుట్టావు గనక నీ తిథి పాడ్యమియే అవుతుంది. నీ భక్తుడైనటువంటి వాడు పాడ్యమి రోజున ఉపవాసం చేసి పాలు మాత్రమే తాగినట్లయితే 24 కల్పాల పాటు స్వర్గంలో ఉంటాడు అని వరమిచ్చాడు బ్రహ్మ. అటు పిమ్మట అశ్వినీ దేవతలు బ్రహ్మసారం అనే స్తోత్రంతో బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. బ్రహ్మ వారికి అనుగ్రహించినటువంటి రోజే విదియ. కావున ఈ తిథికి అశ్వినీ దేవతలు అధిపతులయ్యారు. ఎవరైతే సంవత్సరం పాటు ప్రతి విదియ రోజున కేవలం పువ్వులను మాత్రమే ఆహారంగా తింటూ అశ్వినీ దేవతలను సేవించిన వాడెవడైతే ఉంటాడో వాడు రూపవంతుడవుతాడు. తదియ నాడు గౌరీ కళ్యాణమైనటువంటి రోజు కాబట్టి ఆనాడు ఆమెను పూజించినటువంటి స్త్రీ అతిలోక సౌభాగ్యత అవుతుంది. ఆ రోజు పప్పు తినడం మానేయాలి. ఇక చవితి వినాయకుని యొక్క జన్మదినం. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి సరే, ప్రతి పక్షంలో ఉండేటువంటి చవితి నాడు గణపతిని అర్చించి కేవలం నువ్వులను మాత్రమే భుజించి ఉండేటువంటి వారికి వినాయకుడు అభీష్టాల్ని తీరుస్తాడు అని కూడా బ్రహ్మ చెప్పినటువంటి మాట. ఇక పంచమికి అధిదేవతలు ఎవరు? నాగులు. కశ్యపుని పతి అయినటువంటి కద్రువుకి నాగులు ఉదయించినటువంటి తిథి పంచమి కాబట్టి ప్రతి పంచమి నాడు పులుపు తినకుండా పాలతో నాగులను పూజించినటువంటి వారికి నాగులు మిత్రులవుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి లేదా కుమార షష్ఠి, ఇది ఆయన యొక్క జన్మదినం. ఈ తిథికి కుమారస్వామి అధిపతి. కేవలం పండ్లు మాత్రమే భుజిస్తూ షష్ఠీ నాడు గనక కుమార అర్చన చేసినటువంటి వారికి అన్ని కోరికలు తీరుస్తాడు. ఆ ఇంటి బాలురకైతే క్షేమం ఆరోగ్యం కలుగుతాయి. ఇహ సప్తమి. సప్తమికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఈరోజు సూర్యుడికి పాయసం నైవేద్యం చేసి అర్చించినటువంటి వారిని అన్ని విధాల ఆదిత్యుడు కరుణిస్తాడు అని చెప్పబడింది. ఇక అష్టమాతృకలు ఆవిర్భవించినటువంటి రోజే అష్టమి. అంధకాసురుడితో శివుడు యుద్ధం చేసిన వేళ దేవతల సహాయార్థం మహేశ్వరి, మహేంద్రుడు, ఇతరత్ర మొదలైనటువంటి అష్టమాతృకలు ఆవిర్భవించారట. వారిలో యోగీశ్వరి కామం, మహేశ్వరి క్రోధం, వైష్ణవి లోభం, మదం బ్రహ్మాణి, మోహం కౌమారి, మాత్సర్యం ఇంద్రాణి, పైశూన్యం అంటే అనసూయ, మృత్యుతత్వం యమదండధర వరాహ అష్టమి నాడు వీరిని పూజిస్తే అలా కరుణించి కాపాడతారట. అయితే ఎటొచ్చి అష్టమి పూజ నాడు కేవలం మారేడు చివుళ్ళు మాత్రమే తినాలట. ఇక దుర్గానవమి లేదా మహర్నవమి అనండి ఏదైనా. నవమికి అధినేత్రి శ్రీ దుర్గాంబ. ఇది ఆమె అవతరించిన రోజు కాబట్టి ఆనాడు ఆమెని పూజించుకోవాలి. పిండి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. దశమికి దిక్కులే దైవాలు. దశమి నాడు బ్రహ్మ 10 దిక్కుల్ని సృష్టించాడు. 8 దిక్కుల్ని ఇంద్రాదులకిచ్చి దిక్పాలురుగా నియమించాడు. పై దిక్కు తాను తీసుకున్నాడు. దిగువ దిక్కు ఆదిశేషుడికి ఇచ్చాడు. కాబట్టి దశమి నాడు పెరుగు మాత్రమే తాగి దిక్కులను దిక్పద్ధతులను ఆరాధించినటువంటి పాపాలు దిక్కుమొక్కు లేకుండా చేస్తాను అన్నాడు. ఇక ఏకాదశి నాడు ధనదుడు. ధనదుడు అంటే ఎవరు? కుబేరుడు. ఆయన ఆవిర్భవించినటువంటి రోజు. అగ్ని పక్వం కానటువంటి భోజ్యాహారాలు మాత్రమే తింటూ అతనిని పూజించినట్లయితే ప్రీతుడై ఇష్టములు సమకూర్చుతాడు. ఇక ప్రసిద్ధమైనటువంటి తిథి ద్వాదశి. 12 నెలల్లోనూ 12 ద్వాదశుల నాడు పరమ పవిత్రమైనవే అవి. ముఖ్యంగా విష్ణు అధీనమైనటువంటి ఈ తిథి నాడు
నెయ్యి మాత్రమే స్వీకరించి విష్ణువును అర్చించినటువంటి వారి పుణ్యం అసలు చెప్పడమే వల్ల కాదన్నాడు. త్రయోదశి ధర్ముని యొక్క తిథి. ఈరోజు ఉపవాసం ఉండి ఏ దైవాన్ని అర్చించినా అది సత్ఫలితాన్నే ఇస్తుంది. చతుర్దశి రుద్రుడికి సంబంధించింది. ఈ తిథి రుద్రుడి యొక్క అధీనం కాబట్టి ఈ రోజున ఉపవసించి యవల గోధుమల అన్నం మాత్రమే తింటూ రుద్రార్చన గనక చేసినట్టయితే వారికి అత్యున్నతమైనటువంటి లోకాలు ప్రాప్తిస్తాయి. అమావాస్యకి అందరికీ తెలిసింది పితృదేవతలు, అధిష్టాన దేవతలు. ఇలా ఈ పితృదేవతలకి దర్భలు, నువ్వులు, నీళ్లు సమర్పించాలి. ఎవరైతే అమావాస్య నాడు ఉపవాసం ఉండి నువ్వులని దానం చేస్తారో వారిని పితృదేవతలు అనుగ్రహాన్ని కలిగించి వారి పట్ల పరమ ప్రీతులవుతారట. పౌర్ణమి తిథి చంద్రుడు. పగలు ఉపవసించి రాత్రి చంద్రుణ్ణి అంటే సోముణ్ణి స్మరించుకొని భుజించినటువంటి వారికి జ్ఞానం, కాంతి, ధన్యవాదాలు కూడా ధనధాన్యాలు కూడా ప్రసాదిస్తాడు అని బ్రహ్మ వరం ఇచ్చినటువంటి మాట. ఈ విధంగా తిథుల యొక్క ఆవిర్భావం జరిగింది అని మనకి ఈ విషయాలన్నీ వరాహ పురాణంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ తిథులకు సంబంధించినటువంటి అనేక విషయాలు ముందు ఎపిసోడ్లలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.